ఖమ్మం జిల్లా గోపాలపురం బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంపై బీఆర్ఎస్ నాయకుడు భూక్యా అశోక్ ఆర్టీసీ డిపో మేనేజర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. గోపాలపురం, ఎల్బీ నగర్, గొల్లగూడెం ప్రాంతాల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో గోపాలపురం వద్ద అన్ని బస్సులు ఆగేవని, ప్రస్తుతం బస్సులు శ్రీశ్రీ సర్కిల్ లేదా ఎస్ఆర్ గార్డెన్స్ వద్ద మాత్రమే ఆగుతున్నాయని వివరించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు డిపో అధికారులు తెలిపారు. త్వరలోనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గోపాలపురం 8వ డివిజన్ ప్రాంత ప్రజలు సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలు మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, పాఠశాలలు, కళాశాలన్నీ ప్రారంభమైనాయి. అందులో భాగంగా గోపాలపురంలో ఖమ్మం నుంచి వైరా వెళ్ళే దారిలో కానీ లేదా మన గోపాలపురం నుంచి ఖమ్మం వెళ్ళడానికి కానీ ఆర్టీసీ బస్సులు ఇక్కడ ఆపడం లేదు. ఇంతకుముందు అక్కడ స్టాప్ ఉండడం వల్ల ఆపారు. ఆ సమస్య ప్రధానంగా ప్రతిరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నామని చెప్పి మా దృష్టికి తేవడం వల్ల ఈరోజు ఆర్టీసీ డిపో మేనేజర్ గారి కార్యాలయానికి రావడం జరిగింది. వచ్చి మా ప్రాంత ప్రజల సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు తక్షణమే ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని సందర్శించి ఇంతకుముందు గతంలో ఉన్నది కాబట్టి తప్పకుండా మీరు అడిగిన రిక్వెస్ట్ స్టాప్ అనేది మేము అతి తొందరలోనే ఏర్పాటు చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఆఫీస్ సూపరింటెండెంట్ గారిని కలిసి, సత్యనారాయణ గారిని కలిసి మా సమస్యను పూర్తిగా వివరించడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను అతి తొందరగా పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్నెస్ కు